మరి ఆదరణ అనే ఈ టాపిక్ ని మనం ఈరోజు మాట్లాడుకుందాము. 3 రకాల ఆదరణలు, 3 టైప్స్ ఆఫ్ కంఫర్ట్స్. ఫస్ట్ వచ్చి గొప్ప ఆదరణ, గ్రేట్ కంఫర్ట్. గొప్ప ఆదరణ, గ్రేట్ కంఫర్ట్. రెండవది నిత్యమైన ఆదరణ, ఇటర్నల్ కంఫర్ట్. నిత్యమైన ఆదరణ, ఇటర్నల్ కంఫర్ట్. మూడవది మందిరములో ఆదరణ, కంఫర్ట్ ఇన్ చర్చ్. మందిరములో ఆదరణ, కంఫర్ట్ ఇన్ చర్చ్. ఈ 3 రకాల ఆదరణల గురించి ఈరోజు మనము మాట్లాడుకున్నాం. జనరల్ గా మనం బాధలో, దుఃఖములో ఉంటే మనకేమనిపిస్తుందంటే ఎవరైనా వచ్చి మనల్ని ఆదరించాలని, ఎవరైనా వచ్చి ఒక్క ప్రేమగల మాట మాట్లాడితే బాగుంటుందని అనిపిస్తుంది కదండి. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, మనుషుల ఆదరణ కంటే నేను నిన్ను ఆదరిస్తాను. మనుషులు ఈరోజు మన దగ్గర ఉంటే బాగుంటారు, లేకపోతే రారు. కానీ ప్రభు అలా కాదు. భూమికి పునాది వేయబడక ముందే ఆయన తన ప్రేమలో మనల్ని ఏర్పరచుకున్నారు. కాబట్టి మనము మరి ఆయన ప్రేమలో ఉన్నవారము. మనకి ఎలాంటి బాధ, ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి సమస్య వచ్చినా ప్రభువు తను చేసిన వాగ్దానము ద్వారా మనల్ని ఆదరిస్తూ, ఓదారుస్తూ, మనకి నెమ్మదిని కలుగ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా ఏదో ఒక రకంగా ఆయన ద్వారా ఆదరింపబడిన వారమే, ఓదార్పు పొందిన వారమే కదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ గొప్ప ఆదరణ ఎలా దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది అని అంటే, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 9వ వచనం. చాలమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెరూషలేముకి మరొక పేరు ఏంటి అనంటే సంఘము. మనకి ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? దేవుని మాట ద్వారా దొరుకుతుంది. దేవుని మాట ఎక్కడ దొరుకుతుంది? సంఘములో దొరుకుతుంది. హల్లెలూయా. మరి ఆ సంఘానికి మనం వచ్చినప్పుడు చూడండి, మనం ఎన్నో బాధలతో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో శ్రమలతో వస్తాం దేవుని సన్నిధికి. ఎందు నిమిత్తం వస్తామనంటే ఒక మంచి మాట మనల్ని ఆదరిస్తుందని, దేవుడు చేసే వాగ్దానము మనకి స్వస్థత దొరుకుతుందని, లేదా మన సమస్యల నుంచి విడుదల పొందుకుంటామని మనము ఆ తలంపు, ఆలోచన కలిగిన వారమై దేవుని సన్నిధిలోకి అడుగు పెడతాం కదా. అవునా కదా? మరి అలా వచ్చిన మనకి దేవుడి మాటే కదా ఆదరణ. మనం ఇంకెక్కడ బయట మనుషులు ఏం కాదులే, పర్వాలేదులే, చూసుకుంటాంలే, నేనున్నాంలే అని చెప్తారు. కానీ ఆ మనుషులు వారి జీవితము, వారి ఆయుష్ ఎంతకాలమో మనకి తెలీదు. మనుషులు ఉట్టి ఊపిరిని పోలినవారు. ఇదిగో నేను జీవిత కాలం అంతా నీకు తోడై ఉన్నానని నా భర్త నాతో ప్రమాణం చేశాడు, కానీ ఈ రోజు నాతో లేదు. మా వివాహం అప్పుడు నా జీవిత కాలం, మన మరణమే మనల్ని వేరు చేయాలి తప్ప ఇంకొకటి కాదు అని అన్నారు. కానీ నా జీవితం పూర్తి అవలా, కానీ మధ్యలోనే ఆయన ఆయుష్ తీరిపోయింది. దేవుని సన్నిధికి ఆయన చేరుకున్నారు. అంటే మనుష్యుల మాటలు మనము నమ్ముట కంటే యెహోవా మాటని ఆశ్రయించటం మేలు. అందుకని ఆ మాటలే మనకి ఆదరణ కలగ చేస్తాయి. ఆ మాటలే మనకి ఓదార్పునిస్తాయి. దీని గురించి నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పదలుచుకున్నా, ఈ గొప్ప ఆదరణ గురించి. ఏంటి అనంటే, మా తండ్రి గారు చనిపోయారు 2009వ సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖున. అయితే ఆ టైంలో నాకు శుద్ధీకరణ కూడిక ఉంది సాయంత్రకాలంలో. మరి ఉదయకాలం మా నాన్నగారు నా చేతిలో, మా వారి చేతిలో, ఇద్దరు చేతిలో చనిపోయారు. చనిపోయినప్పుడు ఎవ్వరూ లేరు. నేను, మా అమ్మ, నా 2 పిల్లలు, నా భర్త ఉన్నాం అంతే. అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారు. కింద సెల్లార్లో ఒక చాప వేసి పడుకోబెట్టాము. అప్పుడు పడుకోబెట్టినప్పుడు మెల్లగా ఫోన్లు చేస్తూ ఉండగా ఒక్కొక్కళ్ళు చుట్టాలు వస్తూ ఉన్నారు. వాళ్ళు చుట్టాలు రావటం మొదలు పెట్టిన తర్వాత
నీ గురించే మీ నాన్న చనిపోయాడు, నీ గురించి దిగులతోటే ఆయన అట్లా అయిపోయాడు అని అందరూ నన్ను తిట్టడం మొదలు పెట్టారు. అక్కడ డెడ్ బాడీని పడుకోబెట్టారు. నేను, నా భర్త, నా పిల్లలు దూరంగా నిల్చొని ఉన్నాం. తిడుతున్నారు, వచ్చిన వాళ్ళందరూ నన్ను తిడుతున్నారు. ఒక్క మాట కూడా నేను మాట్లాడట్లేదు. నా నోట్లో నేను స్తుతించుకుంటూ ఉన్నాను, ప్రభువుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అంతా అయిపోయింది, స్నానం చేయించారు. ఇక పాడి మీద పడుకోబెడతారు. ఎందుకంటే నా తల్లిదండ్రులు అన్యులు, నేను మాత్రమే దేవుడిని నమ్ముకున్నాను. మరి పాడి మీద పడుకోబెట్టారు. ఆ పంతులు గారు అంటున్నారు, వచ్చి నోట్లో బియ్యం వేయండి, చివరిగా నీళ్లు పోయండి అంటే నేను అవన్నీ చెయ్యను, నేను దేవుడిని నమ్ముకున్నానంటే ఆ వచ్చిన పంతులు కూడా నన్ను తిట్టాడు. రోడ్డు మీద వెళ్ళే బిచ్చగాడైనా వేస్తాడు కదా, నువ్వంత కఠినాత్మురాలు ఏంటి, నీ దేవుడు నీకు అదే నేర్పించాడా అని. నా దేవుడు నాకేం నేర్పించాడో నేను అదంతా నేను మాట్లాడను, కానీ ఇవైతే నేను చెయ్యను అని చెప్పి నేను పక్కకు వచ్చేసి నుంచున్నాను. అందరూ తిట్టారు, వెళ్ళిపోయారు, అయిపోయింది. మందిరానికి వెళ్ళా, చాలా బాధగా ఉంది. ఒక్కళ్ళు కూడా వచ్చి అరే నువ్వు తండ్రిని పోగొట్టుకున్నావు కదా అని కనీసం నా భుజం తట్టి నన్ను ఆదరించిన వాళ్ళు లేదు, నన్ను ఓదార్చిన వాళ్ళు లేదు. చర్చికి వెళ్ళా, మా పాస్టర్ గారికి చెప్పాం, అమ్మ నేను వస్తాను రా అన్నారు. వద్దయ్యా, అంతా ఇక్కడ వాళ్ళు హిందూ సాంప్రదాయం చేసుకుంటున్నారు, మీరు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని ఏదైనా ఒక మాట అంటే మేము బాధపడాలి, వద్దు అని చెప్పాను, రాలేదు. చర్చికి వెళ్ళిన తర్వాత ఆయన నన్ను హత్తుకున్నాడు. ఆయన నన్ను హత్తుకుంటే నాకు ఎట్లుందంటే ఏసయ్య నన్ను హత్తుకున్నట్టు అనిపించింది. బాధపడుద్దామా, నేనున్నా నీకు తండ్రిని అన్నారు. నాకు అసలు ఎంత ఏడ్చానంటే వాక్యం కూడా ఆ రోజు నాతోటే మాట్లాడింది. సేమ్ ఆదరణ గురించే మాట్లాడాడు దేవుడు నాతో. నేను అక్కడ ఆదరించబడ్డా, అక్కడ నాకు ఓదార్పు దొరికింది. యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు, వేరెక్కడా కాదు, ఏ మనుషుల ద్వారా కాదు, దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో, దేవుని ద్వారానే మీకు ఆదరణ దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన ఆత్మ చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అవరోహణమై వెళ్ళిపోయేటప్పుడు ఆయన అన్నారు, నేను వెళ్ళి మీకు ఎవరిని పంపిస్తానన్నారు, ఆదరణకర్తని పంపిస్తానన్నారు. ఎవరిని? ఇప్పటిదాకా ప్రభుతో సంచరించిన వాళ్ళు కూడా అమ్మో ప్రభువును వెళ్ళిపోతే మాకు ఎలాగా అనుకొని ఉండొచ్చు, బయటకు అనకపోయినా. అన్నారో లేదో మనకైతే దాఖలాలు లేవు, కానీ వాళ్ళు అనుకుని ఉండొచ్చు. అందుకనే ప్రభు అన్నాడు, మీకు ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు. అంటే మీరున్న బాధల్లో నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చే, అయ్యో నా ప్రభు నాతో లేడు కదా అనే బాధ నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి నేను ఒక ఆదరణకర్తని పంపిస్తాను అని అన్నాడు. పంపించాడాన్ని, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ ఆదరణకర్తే మనకి నేటికి కూడా మన సమస్యల్లో, మన బాధల్లో మనకి ఆదరణ కలుగు చేస్తూ తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయం వేసినప్పుడు భయపడకు, నేను నీకు తోడుగున్నాను అంటున్నాడు. మనకి కష్టం వచ్చినప్పుడు నిన్ను వెన్నంటి నడిపించువాడను నేనే అంటున్నాడు కదండి. ఎన్నో వాగ్దానాలు ఇలాగా మన ప్రతి సమస్యకి ఒక్కొక్క వాగ్దానము ప్రభు ద్వారా మనకి కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి 2 కొరింథీ 1వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. 2 కొరింథీ 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. ఆమేన్. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగల భారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. చాలమ్మా, దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి కనికరం గలవాడు, ఎలాంటి సమస్య నుంచైనా గట్టెక్కించడానికి ఆయన మాత్రమే సమర్థుడు. చూడండి, పిల్లలు ఏదైనా సమస్య వచ్చిందనుకో ఎవరి కోసం ఎదురు చూస్తారు? తండ్రి కోసం. తల్లి కంటే ఎక్కువగా తండ్రి కోసం. ఎందుకంటే మా నాన్న ఏదైనా చేయగలుగుతాడు అన్న ఒక ఆలోచన బిడ్డల మనసులో ఉంటది. తండ్రి వాళ్ళకి హీరో. తాగుబోతా, తిరుగుబోతా, వ్యభిచారా వాళ్ళకి అవన్నీ తెలియవు. మా నాన్న మా హీరో అంతే. నాకు ఏదైనా సమస్య వచ్చిందంటే నా వెనక నా తండ్రి ఉన్నాడు, ఉండు మా డాడీతో చెప్తా. ఎవరన్నా కొడితే మా అమ్మతో చెప్తా అంటారు, ఉండు మా డాడీతో చెప్తా అంటారు. ఎందుకంటే
డాడీ వచ్చి ఆ సమస్య నుంచి వాళ్ళని తప్పిస్తాడు అన్న ఒక ధైర్యం. అలాగే మన తండ్రి మన దేవుడు, మన రాజు మనల్ని ప్రతి సమస్య నుంచి ఆయన తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన కనికరము గలవాడు, ఆయన దయగలవాడు. నువ్వు మాట వింటున్నావా వినట్లేదా ఆయన దాన్ని ఆలోచించడు. నువ్వు సమస్యలో ఉన్నావా, ఆ సమస్య నుంచి నిన్ను బయటకు తీసుకురావటమే ఆయన ధ్యేయం. ఇంతకు ముందు కూడా మనము ఒక మాట చెప్పుకున్నాం కదా, ఒక ఎడారిలో ఒక గుంటలో ఒక అతను పడిపోయాడట. పడిపోయి ఉంటే ఆ దాన్న పౌరోహితుడు వెళ్తున్నాడట, పంతులు గారు వెళ్తున్నారట. పంతులు గారు వెళ్తుంటే అయ్యా కొంచెం చెయ్యి అందించండి, నన్ను లేవనెత్తండి అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, అసలు నీకు గుర్తుందా, నీకు కళ్ళు కనబడట్లేదా, ఆ గుంటలో నిన్ను ఎవడు పడమన్నాడు అని తిట్టేసి వెళ్ళిపోయాడట. మళ్ళా ఎవరైనా కాపాడుతారా అని అతను అరుస్తూ ఉండగా ఆ దారిన ముస్లిం ఆయన మహమ్మడిన్ అంటారు కదా, వాళ్ళ మసీదులో ఉండే ఆయన, మరి ఆ మసీదులో ఉండే మామిడిన ఆ దారిలో అంటే మోమిన్ అంటారు, ఆయన వెళ్తున్నాడట. వెళ్తున్నప్పుడు కొంచెం నన్ను కాపాడండి అంటే ఆయన కూడా ఉర్దూలో తిట్టాడట, నీకు తెలివి లేదా, నీకు కళ్ళు కనబడట్లేదా, నువ్వు ఎలా పడ్డావు ఆ గుంటలో, నేను ఎలా తీయగలుగుతాను, నేను తీయలేను, నా వల్ల కాదని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన కూడా. ఆ దారిన యేసు ప్రభు వారు వెళ్తున్నారు. అయ్యా నన్ను కాపాడు అని అనగానే చెయ్యి అందించి లేవనెత్తాడట. నువ్వు ఎందుకు పడ్డావు, నువ్వు గుడ్డివాడివా, నీకు బుద్ధి లేదా, నీకు తెలివి లేదా, నీ కళ్ళు కనబడట్లేదా అని ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఫస్ట్ ఏం చేశాడు, చెయ్యి అందించి లేవనెత్తాడు. సమస్యలో ఉండి ప్రభు వైపు చూసినప్పుడు ఖచ్చితమైన జవాబు మనకి వచ్చి తీరుతుంది. 100% మనకి జవాబు వస్తుంది. మనం అడగటమే ఆలస్యం. అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు. ఏదైనా సరే అది పరిశుద్ధాత్మ కొరకు రాయబడి ఉంది. అయినా అడుగు ప్రతి వాటిని ఆయన మనకి దయచేస్తాడట. అడుగు ప్రతి వాటిని అంటే మనకి సమస్యని సృష్టించేది కాదు, కానీ దేవుని దృష్టిలో మనకేది మేలుకరమో అది ఖచ్చితంగా దేవుడు ఇస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని అంటాడు, ఎందుకండి అన్ని దేవుడు చూస్తాడు కదా, ప్రతిదీ ఆయనకి లెక్క తెలుసు కదా, మనం ఎందుకు ప్రార్థన చేయాలి అంటే అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అంటున్నారు. అసలు నువ్వేమని అడుగుతావు, నువ్వు ఎలా అడుగుతావు, అడుగుతావా లేదా, నీ అడిగే విషయంలో నువ్వు ఎలా ఉన్నావు, నీ ఆలోచన ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవడానికే ప్రార్థన అనేది దేవుడు పెట్టాడు. లేకపోతే ఆయనకి మన సమస్యలు తెలియక కాదు, మనకి ఏమి ఇవ్వాలో ఆయనకు అర్థం కాక కాదు. హల్లెలూయా. ఆయనకి ఇష్టము, ఆయన బిడ్డలు ఆయనను అడిగితే ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. చూడండి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మీకు, నత్తి మాటలతో వాళ్ళు మాట్లాడుతుంటే మీకు ఎంత సంబరం అనిపిస్తుంది. ఏది మళ్ళీ అడుగు అని అంటాడు, అవునా కదా? మరి దేవుడికి కూడా ఇష్టం అన్నమాట మనం ఆయన్ని అడగాలి, అది ఆయనకి ఇష్టము. కానీ మనం ఏం చేస్తాం, ఫోన్ చేసి పాస్టర్ గారు ప్రార్థన చేయండి మాకు అవసరతలు ఉన్నాయి, మనం అడగము. ఒక హెల్పర్ ఉన్నాడుగా మనకి, లేకపోతే ఒక హెల్పర్ ఉందిగా మనకి, మనం అడగాలి. సేవకులకి ఫోన్ చేయాలి, చేయొద్దని నేను అనట్లేదు, వాళ్ళు మధ్యవర్తులు, వాళ్ళు మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడు ఖచ్చితంగా వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే నా దాసుని నోటి మాటను రూఢీపరుస్తానన్నాడు. మీ సమస్యలకి మేము ప్రార్థన చేసి ఆమెను అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ పనికి సహాయం చేస్తాడు, ఆ పని జరిగిస్తాడు. అది దేవుడు మాకి అంటే సేవకులకి ఇచ్చిన ఒక ధైర్యము, భరోసా, ఒక నమ్మకం. అలా అని చెప్పి మనం బలహీనం బద్ధకస్తులం అవ్వాలా? మనము ప్రార్థన చేసుకోవాలి, సేవకుల ద్వారా కూడా ప్రార్థన చేయించుకోవాలి. గొప్ప ఆదరణ వాళ్ళ ద్వారా కలుగుతుంది. ఏంటి ఎందుకు ఫోన్ చేసావు అని అయితే సేవకులు అన్నారు కదా, అలా అనేవాళ్ళు కూడా ఉన్నారు, లేరని నేను అనను. బట్ మరి మాకైతే నేను అలాంటి మాట ఎదుర్కొన్నాను కాబట్టి నాకెవరు ఫోన్ చేసినా నేనైతే అలాగా అనను. ఏ టైం అయినా నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అలా మనము ఆదరించబడవచ్చు. కీర్తనలు 94:18-19, Psalms 94:18-19.
ఉమ్, నేను అనుకొనగా ఉమ్, యెహోవా ఉమ్, నీ కృప నన్ను బలపరుచుచున్నది. ఉమ్, నా అంతరంగమందు ఉమ్, విచారములు హెచ్చగా ఉమ్, నీ గొప్ప ఆదరణ ఉమ్. నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఆమేన్. చాలండి. నా పాదములు నా కాలు జారునని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. కాలు జారటం అంటే ఏంటండి? మనకి సమస్యలు వచ్చినప్పుడు మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు, ఇవి కాలు జారటం అంటారు. తొందరపాటు నిర్ణయాలు, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు, కోపంలో తీసుకునే నిర్ణయాలు, అవి ఎప్పుడూ కూడా కరెక్ట్ గా ఉండవు. పెద్దవాళ్ళు కూడా మనకి ఎప్పుడు చెప్తుంటారు, ఏ కోపంతో నిర్ణయం తీసుకోవద్దు, టెన్షన్ తో ఆలోచన చేయొద్దు, నిదానించి ఆలోచించు. ఎందుకు చెప్తారు? ఎందుకంటే ఆవేశంలో తీసుకునే ఆలోచన అనర్థాలకు దారి తీస్తుంది. నిదానించి తీసుకునే ఆలోచన మనకి మంచి రిజల్ట్ ఇస్తుంది. అందుకని ప్రభు అంటున్నాడు, నీ కాలు జారుతోంది, నువ్వు విచారణలతో నువ్వు బాధపడుతున్నావా, అప్పుడే నేను నిన్ను ఆదరిస్తా, గొప్ప ఆదరణతో నేను నిన్ను ఆదరిస్తాను. ఎక్కడ ఆదరిస్తాడట? నా విచారణలు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. చూడండి, చాలా బాధలో ఉన్నాము, చాలా వేదనలో ఉన్నాము. ఆ సమయంలో దేవుడు అంటున్నాడు, నేను నీ వద్దకు వచ్చి నీకు ఆలోచన చెప్పి నేను నిన్ను నడిపిస్తా, నీ ముందును నీ వెనకను నేను ఆవరించి ఉన్నాను అన్నాడు అనుకోండి, మనకి ఎంత నెమ్మది వస్తుంది కదా. మరి మీకు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా నెమ్మది వచ్చేస్తుంది. దేవుని వాగ్దానం. నేను మొన్న ఈ యుఎస్ వాళ్ళకి మాట్లాడుతూ చెప్పాను అనమాట. వాళ్ళకి ఎలా ఉంటాయో మనకు తెలియదు, కానీ మనం బయటికి వెళ్ళి చూసినప్పుడు ఆంధ్ర అటు ప్రాంతాల్లో ఎక్కువగా కనబడతాయి. ఆటోల మీద వాక్యాలు రాసి ఉంటాయి. ఎప్పుడు నాకు సమస్య వచ్చినా, ఎప్పుడు నేను బాధలో ఉన్నా, ఏదో ఒక రకంగా దేవుని వాక్యం నా ముందు కనబడుతుంది. ఏ ఆటో ద్వారానో, ఏ ఆటో మీదో, లేకపోతే ఎవరైనా బండి మీదో, లేకపోతే ఎక్కడైనా పోస్టరో, అలాగా దేవుడు నన్ను వాక్యం ద్వారా సంధిస్తాడు. అసలు ఎంత టెన్షన్ ఫ్రీ అయిపోతానో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వాక్యము బలమైనది, శక్తి కలిగినది, అది అగ్ని వంటిది. మనలో ఉన్న సమస్యని అది కాల్చివేస్తుంది. ఎప్పుడైతే వాక్యం మీ హృదయంలోకి వస్తుందో మీకు గొప్ప ఆదరణ కలుగుతుంది. ఒకవేళ మీకు కలగట్లేదు అంటే ఇంకా వాక్యం మీ హృదయంలోకి రావట్లేదు అని అర్థం. మీ పెదవులు మాత్రమే దాన్ని ఉచ్చరిస్తున్నాయి, మీ హృదయంలో వాక్యము లేదు అని అర్థం. ఇంతవరకు ఒకవేళ మీరు చేయకపోతే ఇప్పటి నుంచైనా ప్రాక్టీస్ చేయండి. మీకు సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు, ఆ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోండి. ప్రార్థన అనగానే ప్రభా నాకు ఉప్పు లేదు, నాకు పప్పు లేదు, ప్రభా సహాయం చేయ, అయ్యా 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 ఎంతసేపు చేస్తారండి ఇలాగా? కొన్ని వేల వాగ్దానాలు మనకి దేవుడు ఇచ్చి ఉన్నాడు. దాదాపుగా 3000 పైచిల్కే వాగ్దానాలు బైబిల్లో మన కొరకు నిక్షిప్తమై ఉన్నాయి. ఎవరైతే బాప్తిజం తీసుకొని ప్రభు రక్తము చేత కడగబడ్డారో వారికి ఆ వాగ్దానాలు స్వతంత్రించుకోవటానికి అధికారం దేవుడు ఇచ్చాడు. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి అని అంటే, ఎందరైతే తనని నోటితో రక్షకుడిగా అంగీకరించి హృదయమందు విశ్వసిస్తారో వారు రక్షించబడతారని రోమా 9:10 చెప్తుంది. ఆ ప్రకారంగా వారికి వాగ్దానాలు వర్తిస్తాయి. హల్లెలూయా. అట్లయితే ఇంకా బాప్తిజం తీసుకోక్కర్లేదు కదా అని అంటారేమో. బాప్తిజం దేవుని నీతి, అది ఖచ్చితంగా మనము నెరవేర్చి తీరాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది నిత్యమైన ఆదరణ, ఇటర్నల్ కంఫర్ట్. 2 తెస్సలోనికలు 2:16-17 వచనాలు. 2 Thessalonians 2nd chapter 16 and 17 verses.
మన ప్రభు అయిన యేసుక్రీస్తులో ఆ, మనలను ప్రేమించి ఆ, కృపచేత నిత్యమైన ఆదరణయు ఆ, శుభ నిరీక్షణయు అనుగ్రహించిన ఆ, మన తండ్రి అయిన దేవుడును ఆ. మీ హృదయములను ఆదరించి ఉమ్, ప్రతి సత్కార్యమందును ఉమ్. ప్రతి సాత్వికమందును ఆ. మిమ్మును స్థిరపరచుగాక. ఆమేన్. ఎవరట అండి స్థిరపరిచేది? మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు ఆ శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును గాక. మన తండ్రి అయిన దేవుడు ఇక్కడ ఏమని ఇచ్చాడు స్టార్టింగ్ లో చూడండి, మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ కలుగజేసే దేవుడట. ఆదరణ నిత్యము మనకు కలుగుతుంది. అది ఎలా కలుగుతుంది అంటే దేవుని కృప ద్వారా కలుగుతుంది. ఆయన కృప లేకపోతే మనము ఏమీ చేయలేము. ఆయన కృపయే మనల్ని కాపాడుతుంది. ఆయన కృపయే మనల్ని రక్షిస్తుంది. ఆయన కృపయే నేటి వరకు మనల్ని సజీవు లెక్కల్లో ఉంచింది. చూడండి, వచ్చే వర్షాలకి వరదలకి ఎంతో మంది చనిపోతున్నారు. భయంకరమైన తుఫాన్లు, వెళ్తూనే మార్గంలో ఏవో ఇరిగి పట్టము, చెట్లు పట్టము, లేకపోతే బైక్లు గుద్దుకోవటము, కార్లు గుద్దుకోవటం, ఎంతో మంది మరణించారు. మీరు కనుక గూగుల్ చేసి చూస్తే మరి తెలుస్తుంది ఎంతమంది చనిపోయారు అని. ప్రపంచమంతా ఏదో ఒక రకమైన సమస్యలతో జనాలు చనిపోతున్నారు. కానీ మనమైతే ఆయన ఉచితమైన కృప ద్వారా సజీవు లెక్కలో ఉన్నాం కదా, ఆదరింపబడుతున్నాం కదా, ఓదార్పు పొందుతున్నాం కదా, మన సమస్యల నుంచి మనము గట్టెక్కుతున్నాం కదా. అనుదినం అంటే ప్రతి వారము మీరు ఇచ్చే సాక్ష్యాలే దానికి రుజువులు. అవునంటారా కాదంటారా? ఎంతో మంది కూడు లేక, గుడ్డలు లేక, ఉండడానికి గూడు లేక నానా బాధలు అవస్థలు పడుతున్నారు. మనకైతే దేవుడు అలాంటి శ్రమనివ్వలేదు కదండి. 3 పూట్లు కాకపోయినా 2 పూట్లైనా తినడానికి సహాయం చేస్తున్నాడు. ఏదో రకమైన బట్టలు కట్టుకుంటున్నాం, ఒక గూడు కింద ఉంటున్నాం. అవి కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బాధలు పడుతున్నారు. అలాంటి సమస్య లేకుండా మనల్ని దేవుడు ఆదరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొకటి ఏంటంటే, నిరీక్షణ అనేది కేవలము క్రైస్తవులకి మాత్రమే ఉంది. నిరీక్షణ క్రైస్తవులకి మాత్రమే ఉంది, ఇక వేరొక వాళ్ళకి లేదు. నేను బల్ల గుద్ది చెప్పగలుగుతా. ఎందుకు అనంటే వాక్యమే దానికి ప్రామాణికం. నేను నా భర్తని చూస్తాను ఎప్పుడు? నేను కూడా పరదేశికి చేరినప్పుడు, నేను మరణించినప్పుడు, ప్రభు రాకడలో నేను ఎత్తబడగలిగినప్పుడు నేను నా భర్తని చూస్తాను. నాకు ఆ నిరీక్షణ ఉంది. ఎందుకంటే ఆయన దేవుని యందు నిద్రించాడు. నేను ప్రభువులో ఉండి నిద్రించినట్లయితే నేను ఆయనని చూడగలుగుతాను. ఆ నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. దాన్నే శుభప్రదమైన నిరీక్షణ అంటున్నారు. మా నాన్న చనిపోయారు, ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు, ఆయన నేను చూస్తానో లేదో కూడా నాకు తెలియదు. మా అత్తగారు చనిపోయారని నన్ను, మా అత్తగారు కూడా ప్రభునందు నిద్రించారు, నేను ఆమెను చూస్తాను. మా మామగారు చనిపోయారు, ఆయనను చూస్తానో లేదో నాకు తెలియదు. ఎందుకంటే వీళ్ళు శుద్ధీకరించుకొని దేవుని వాక్యానుసారంగా జీవించి ప్రభువులో నిద్రించారు కాబట్టి నిశ్చయముగా వాళ్ళు పరదేశంలో ఉన్నారని నేను నమ్ముతున్నా. వాక్యానుసారంగా వారిని నేను చూస్తాను. ఆ నిరీక్షణ నాకుంది. మీకుందా? మీ వారిని మీరు చూస్తారని మీకు నిరీక్షణ ఉందా? మరి ఆ ఆదరణ, ఆ నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. ప్రతి సత్కార్యము అందు, ప్రతి సద్వాక్యమునందు, మనము చేసే ప్రతి మంచి పని ద్వారా, మనం వింటున్న మంచి వాక్యము ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తాడట. మనం తింటున్నప్పుడే ఎవరో వస్తారు అడుక్కునే వాళ్ళు. ప్రభు యొక్క టెస్ట్ ఏంటి? వీళ్ళు పెడతారా పెట్టరా?
అమ్మో బిర్యానీ తెచ్చుకున్నాను, అసలే బావర్చి బిర్యానీ, లేకపోతే ప్యారడైజ్ బిర్యానీ, లేకపోతే ఇంకో బిర్యానీ. మరి చాలా రోజులు అయిపోయింది బిర్యానీ తిందామని తెచ్చుకొని. మా ఈ ముష్టివాడు ఇప్పుడే వచ్చాడు, పెడితే నాకు బిర్యానీ ఉండదు. ఎందుకు మీ ఆవిడ చూస్తున్నావు? పెడితే బిర్యానీ ఉండదు, పెట్టకపోతే దేవుడు ఏమైనా పంపించాడేమో కదా, ఆలోచనలో పడిపోతాం. నీకు ఉన్నా లేకపోయినా ఆకలి ఉన్న వాళ్ళకి మీరు పెట్టండి. చూడండి ఫారెన్ కంట్రీస్ లో వాళ్ళు ఎంత చక్కగా ఆదరిస్తారు తెలుసా. మనలాగా అడుక్కోరు, సైలెంట్ గా కూర్చుంటారు ఒక బోర్డు పెట్టి, ఐఎమ్ హోమ్లెస్, నాకు ఫుడ్ లేదు అని. చక్కగా వాళ్ళు వచ్చి డబ్బులు వేసేసి వెళ్ళిపోతారు. మన దగ్గర వాడు గొంతు జించి అరుచుకున్నా ఏ పొరా బాబు చేతులు కాళ్ళు లేవంటారు. లేదు అని ఇలా చేయి విదిలిచ్చే బదులు ఒక్క గుప్పుడు మెతుకులు, మన సొమ్ము ఏమైనా పోతుందండి? దానికి ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రతి సత్కార్యము, ప్రతి సద్వాక్యంలో దేవుడు మనల్ని టెస్ట్ చేస్తాడు. ఆయన కృప మనకి తోడుగా ఉంచుతాడు, దానిలో మనల్ని స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందు ఒకవేళ మనం కఠినంగా ఉండేవాళ్ళమేమో, ప్రభువుని తెలుసుకోక ముందు, ప్రభువులోకి రాకముందు. కానీ ఎప్పుడైతే మనం ప్రభువుని అంగీకరించామో, ఆయనలోకి వచ్చామో, ఆయన మార్గంలో నడవటం ప్రారంభించామో, ఆటోమేటిక్ గా మనలో కనికరం అనేది ఖచ్చితంగా వస్తుంది. రాలేదు, ఇంకా నాలో కనికరం రాలేదు అంటే నువ్వు ఇంకా ప్రభువుని అంగీకరించలేదు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే బాప్తిజంలో మీరు ఎవరిని ధరించుకున్నారు? ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తుని ధరించుకున్నాడు. ధరించుకున్నారా లేదా? ధరించుకోవడం, వేసుకోవడం, లైక్ డ్రెస్ వేసుకున్నట్లుగా క్రీస్తుని ధరించుకున్నారా? ఒకవేళ క్రీస్తుని ధరించుకున్నట్లయితే క్రీస్తులో ఉన్న లక్షణాలు మనలోకి రావాలి. వచ్చాయా? ఒక్కటి వచ్చిన మనం ధన్యులమే. వచ్చాయా? వచ్చాయా లేదా? ఇట్లా అంటాం కాదు, వచ్చాయా లేదా. లేదు, లేదు అంటే ఇంకా మీరు క్రీస్తుని ధరించుకోలేదు అని అర్థం. బాప్తిజం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇంకా మీరు క్రీస్తుని ధరించుకోలేదంటే అపవాదితో స్నేహం చేస్తున్నట్టే దాని అర్థం. జాగ్రత్త. అపవాదితో స్నేహం నరక ప్రయాణం, దేవునితో స్నేహం పరలోక నివాసం. ఏది కావాలి? చాయిస్ ఇస్ యోర్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మూడవదిగా మందిరములో ఆదరణ, కంఫర్ట్ ఇన్ చర్చ్. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఐజయా 66:13. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. దేవునికి స్తోత్రం. ఎవరు ఆదరించినట్లుగా అండి? ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా. అమ్మ కంటే గొప్పగా ఎవరు మనల్ని ఆదరించలేరు కదండి. ఎందుకంటే తను నవమాసాలు మనల్ని మోసి నొప్పులు పడి చచ్చి బ్రతుకుతుంది ఒక ఆడ మనిషి తన బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు. అలాంటి తల్లి ఎలాగైతే తన బిడ్డల్ని ఆదరిస్తుందో అలాగా దేవుడు మనల్ని ఆదరిస్తాడట. ఎక్కడ ఆదరిస్తాడు? యెరూషలేములోనే ఆదరిస్తాడు. యెరూషలేం అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రీ వెళ్ళాలా? యెరూషలేం అనగా సంఘము. ఎన్నో బాధలతో, ఎన్నో సమస్యలతో మనం సంఘంలో అడుగు పెట్టినప్పుడు దేవుని వాక్యము మనల్ని సంధిస్తుంది. అందరం ఒక్కింటి వాళ్ళం కాదు కదండి, వేరే వేరే ప్రాంతాల నుంచి, వేరే వేరే ఇళ్ల నుంచి వచ్చిన వాళ్ళం కదా. ఒక్కొక్కరికి ఒక బాధ. సునీల్ బాధ నాకు ఉండదు, నా బాధ సునీల్కి ఉండదు.
సునీల్ బాధ ఒకటి, ఇమాన్యుయల్ బాధ ఒకటి, విజయ్ బాధ, మోజెస్ బాధ, శ్యామ్ బాధ, అన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తో మనం వస్తాము. కానీ సొల్యూషన్ ఒకటే దొరుకుతుంది మనకి. ఎన్ని బాధలన్నా కానీ సొల్యూషన్ ఒకటే. ఏంటది అంటే దేవుని మాట. నువ్వు జాబ్ బాధతో ఉండొచ్చు, ఆయన హెల్త్ ఇష్యూతో ఉండొచ్చు, అతను ఆర్థికంగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుండొచ్చు, అతను ఇంకొక సమస్యలో ఉండొచ్చు. కానీ ఇక్కడి నుంచి వెలువడే ఒకే మాట ఈ అందరికీ కంఫర్ట్ ని ఇస్తుంది, ఆదరణ కలగ చేస్తుంది. ఎలాగ తెలుసా అది? ఆ మాట దేవుడి నుంచి వచ్చినదై ఉండాలి. నేటి కాలంలో ఫ్యాషన్ గా దేవుని సేవ చేయటానికి చాలా మంది వస్తున్నారు. వాళ్ళకి పిలుపు ఉండదు, ఏర్పాటు ఉండదు, దర్శనం ఉండదు, ఏముండదు. దేవుని సేవ చేస్తున్నాం, సేవకుడు అనగానే ఒక మర్యాద ఇస్తారు కదా, ప్రార్థన చేస్తే కాస్త డబ్బులు వస్తాయి కదా, ఈ కాన్సెప్ట్ తో చాలా మంది సేవకి వస్తున్నారు. అలాంటి వాళ్ళు చెప్పే మాటల ద్వారా మనకి ఓదార్పు కలగదు. కానీ దేవుని చేత పిలువబడి ఏర్పరచబడి అనేక పరీక్షలకు ఓర్చుకున్న వారై, దేవుని చేత మరి పుటమం వేయబడిన వారై, దేవుని పరిచర్య చేసే తన దాసులకు ప్రతిసారి దేవుడు తన బిడ్డలతో మాట్లాడటానికి ఒక వాక్యాన్ని అందిస్తాడు. ఆయన మాటల్ని తన దాసుల్ని నోట పెడతాడు. ఆ మాటల ద్వారా మనకి ఆదరణ కలుగుతుంది. మేము వెళ్ళే చర్చ్ చాలా పెద్ద చర్చ్ అండి, చిలకలగూడలో. మరి 1 minute వీడియోస్ లో కూడా వస్తున్నాయి అవి, మీరు ఎప్పుడైనా చూస్తే తెలుస్తుంది. చాలా పెద్ద చర్చ్, చాలా వేల మంది జనాంగం, దాదాపుగా 5-6 వేల మంది వచ్చేవాళ్ళు అప్పుడు. మరి ఇప్పుడు ఎంతమంది వస్తున్నారో తెలియదు. కానీ 5-6 వేల మందికి కూడా చెప్పే ఒక్క పాస్టర్ గారు ఒకటే ప్రసంగము ఇంతమందిని ఆదరించేది. హల్లెలూయా. ఎందుకు అనంటే ఆయన దేవుని ఏర్పాట్లో ఉన్న దైవ సేవకుడు, దేవుని ద్వారా ఎంచుకోబడిన వాడు, దేవుని ద్వారా మాట పంపబడినవాడు. కాబట్టి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ మాట వర్తిస్తుంది, ఆ మాట ఆదరిస్తుంది, నెమ్మదిని కలగచేస్తుంది, ఓదారుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు యెరూషలేములోనే ఆదరింపబడుదువు. హల్లెలూయా. మరి యెరూషలేముకి రావటానికి మనకేమో బాధ, వీసా అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్లేదు, అయినా రావాలంటే కష్టము, బాధ. అనునిత్యము మనము దేవుని సన్నిధిలో కనబడాలి. మేము ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాంగా, దేవుడికి అప్పుడు కనబడుతున్నాంగా, చాలు కదా అంటే కుదరని పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాగే 2 కొరింథీ 1వ అధ్యాయం 4వ వచనం మనం ముందు చదువుకున్నాము. 4వ వచనం కూడా మనము మరలా ఒకసారి చదువుదాం. 2 కొరింథీ 1:4. 2 Corinthians chapter 1 4th verse. ఆమేన్. చూడండి, ఇక్కడ నుంచిన వాళ్ళము అంటే గొప్ప చెప్పటం లేదు, కానీ దేవుని పిలుపు అందుకున్న మేము ఎన్ని శ్రమలకు ఓర్చుకున్నామో, ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని అవమానాలు నిందలు అనుభవించామో, చనిపోవాలని కూడా అనుకున్నాం. కానీ ఈ ఆత్మ దేవుంది కాబట్టి మాకు ఆ హక్కు లేదు, ఈ శరీరం మీద మాకు హక్కు లేదు. ఇది దేవుడు తను క్రయధనము చెల్లించి, తను విలువ పెట్టి, తన ప్రాణం పెట్టి మమ్మల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మేము మా సొత్తు కాదు, ఆయన సొత్తు. సో మా మీద మాకు అధికారం లేదు, కాబట్టి చనిపోకుండా బ్రతికి ఉన్నాము. మేము సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని ఎలా ఆదరించాడో, ఎలా ఓదార్చాడో, ఎలా మాకు సహాయం చేశాడో, ఇవన్నీ కూడా మేము సాక్ష్య రూపకంగా మీ అందరితో పంచుకున్నప్పుడు మీకేమనిపిస్తుంది?
అరే వాళ్ళకి చేసిన దేవుడు మాకు చేయడా? నాకు సాక్ష్యాలు అంటే చాలా ఇష్టం. సాక్ష్యాలు ఎక్కువ వింటా నేను. ఎందుకు అనంటే వాక్యమైనా గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు, కానీ సాక్ష్యాలు గుర్తుండిపోతాయి. మా ఆడబడుచు అంటే మా చిన్నత్త గారి కూతురు, వాళ్ళు దేవుణ్ణి నమ్మరు. ఒకప్పుడు బాగానే వెళ్ళేవాళ్ళు, వాళ్ళకు ఏవో కొన్ని శ్రమలు ఎదురయ్యాయి, ఇక దేవుడు లేడని వాళ్ళు వదిలేసుకున్నారు. కానీ ఎప్పుడు అంకుల్ వెళ్ళినా ఆ అమ్మాయి ఏమంటారు తెలుసా? అన్న సిలిండర్ మీద చేయబెట్టి ప్రార్థన చేసి వెళ్ళన్న, ఇది 3-4 నెలలు రావాలి నాకంటది. ఆ అమ్మాయి ప్రార్థన చేయించుకున్నప్పుడల్లా అది 3-4 నెలలు వచ్చేది. ఎప్పుడు నాకు ఇంట్లో గ్యాస్ అయిపోతే నేను ఆ అమ్మాయిని జ్ఞాపకం చేసుకుంటా, అరే తనే ప్రార్థన చేయించుకుంది, నేను ప్రార్థన చేసుకోవచ్చు కదా అని నేను ప్రార్థన చేసుకొని పెట్టుకుంటా. మీరు నమ్మరు, నాకు 3 తప్పితే 4 నెలలు సిలిండర్. అంటే మీరు వంట ఏం చేసుకోరేమో అని అనుకోవద్దు, మేము వంట చేసుకుంటాం. కానీ మాకు 3-4 నెలల దాకా ఖచ్చితంగా వస్తుంది. అలా సాక్ష్యాలు, ఎవరైనా అనారోగ్యంతో పడి ఉన్నారు మంచం మీద అంటే ప్రభు వారిని ముట్టి లేవనెత్తినట్టుగా వారు చెప్పేవారు సాక్ష్యాలు. నాకు అనారోగ్యం వచ్చినప్పుడు అరే నన్నెందుకు లేపడు దేవుడు? ఎవరైనా అప్పుల్లో ఉంటే నేను ప్రార్థన చేసుకున్నా, పలానా వాళ్ళ ద్వారా దేవుడు నాకు సహాయం చేశాడంటే, నాకు అప్పు సమస్య వచ్చినప్పుడు అరే నాకెందుకు చేయడు దేవుడు? ఎందుకంటే వాక్యం గుర్తు రాకపోవచ్చు, ఎవరికి జ్ఞాపక శక్తి అంత ఉండదు, వాక్యాలన్నీ జ్ఞాపకం పెట్టుకునేంత జ్ఞాపక శక్తి మనకు ఉండదు, కానీ సాక్ష్యాలు మాత్రం గుర్తుండిపోతాయి. అందుకని మేము ఏ శ్రమలు అనుభవించి ఓదార్చబడ్డాము, ఏ కష్టాల్లో ఉండి మేము ఆదరించబడ్డాము, అట్టి ఆదరణతోటి మిమ్మల్ని మేము ఆదరిస్తున్నాము. ఎక్కడ ఆదరించబడుతున్నాము అంటే యెరూషలేములోనే ఆదరింపబడుతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 8-10 వచనాలు. Deuteronomy 30 verses 8-10. ఇది వచ్చి ఆ, యెహోవా మాట విని ఆ, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని కైకొనుచుందువు. ఉమ్, మరియు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చే పనులన్నిటి విషయంలోను, ఉమ్, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, ఆ, నీ భూమి పంట విషయంలోను నీకు మేలగునట్టు ఆ. నేను వర్తిల్ల చేయను. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను పట్టాలను నీవు గైకొని ఉమ్, నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. ఆమేన్. ఇంతకంటే గొప్ప ఆదరణ మనకి ఏమైనా కావాలా? ఇంతకంటే గొప్ప ఆదరణ మనకి ఏమైనా దొరుకుతుందా? ఎవరైనా ఇస్తారా? ఇక్కడ ఏం చెప్తున్నారు తెలుసా? నీవు కనుక, ఈ వాక్యం విన్న నీవు కనుక దేవుడి వైపు మళ్ళీ అపేవా మనము ఆయన వైపు మళ్ళీతే ఏమంటున్నాడు తెలుసా అండి? మీరు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నేడు మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచు మరియు మీ దేవుడైన యెహోవాను నీ చేతి పనులన్నింటిలోను, నీ గర్భఫలములోను, నీ ధాన్య ద్రాక్షారసములోను, అన్నింటిలోనూ ఆయన సమృద్ధి ఇస్తానంటున్నాడు. కేవలం ఆయన చెప్పేది ఏంటి అనంటే నువ్వు మాట వింటే చాలు. అర్పణ అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టం కదండి. దేవుని మాట మనము విని గైకొని, వినటం మాత్రమే కాదు, దాన్ని మనము అనుభవించుకోవాలి, మనం దాన్ని ఆచరణలో పెట్టాలి. భయం వేసేటప్పుడు భయపడకన్నావు కదా ప్రభా, భయపడకన్నావు కదా ప్రభా, అమ్మో ఎవరో వచ్చారు, ఇటు వాగ్దానం అంటున్నావు మళ్ళీ ఎవరో వచ్చారని భయపడుతున్నావు, దానివల్ల నీకు ఉపయోగం ఏముంది? ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్మాలి, దాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి, ఓన్ చేసుకోవాలి, ఆజ్ఞల్ని నువ్వు గైకొనాలి, దాని ప్రకారం నువ్వు జీవించాలి. అప్పుడు నువ్వు నువ్వు నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, నీ గర్భఫలాన్ని నువ్వు చక్కగా ఆనందంగా పెంచుకోగలుగుతావు, నీ పొలంలో, నీ ద్రాక్షారసంలో, నీ తొట్టిలో,
నీ పిండి పిసుకు తొట్టెలో, నీ నూనె బుడ్డిలో సమస్తంలో సమృద్ధి చూస్తావు. ఇంత గొప్ప ఆదరణ మనకి ఏ మనుషుడైనా ఇవ్వగలుగుతాడా? మనల్ని కన్నా మన తల్లిదండ్రులు కూడా ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళు మనుషులే కదా. కానీ నిన్ను నన్ను భూమికి పునాది వేయక ముందే ఆయన ప్రేమలో ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుడు ఈ వాగ్దానాలన్నీ కూడా మన పట్ల నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆశీర్వాదాలన్నింటితో మనకి ఆదరణ కలుగ చేస్తున్నాడు. కాబట్టి మనం ఒక తీర్మానం తీసుకోవాలి. ప్రభువా, ఇంతవరకు నేను నీ వైపు తిరగలేదు, ఇంతవరకు నేను నిన్ను ధరించుకోలేదు, కానీ ఈ రోజు నేను నిన్ను ధరించుకుంటున్నాను. నాకెన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, వాటన్నింటి నుండి విడిపించువాడవు నువ్వే. గాయపరచు వాడను నేనే, గాయము స్వస్థపరచు వాడను నేనే అంటున్నాడు కదా. దేవుడికి తెలియకుండానే రిచ్చికి కుక్క గరిచిందా, లేకపోతే దేవుడికి తెలియకుండానే మన నయోమికి డెంగ్యూ వచ్చిందా? కాదు. మనలో ఏవో లోపాలు ఉండుంటాయి, వాటిని సరిచేయటానికే దేవుడు ఇస్తాడు, ఒక సమస్యకి అనుమతిస్తాడండి. ఆ సమస్యలో మనం ప్రభువుకి ఎంత సమీపంగా వెళ్తే ఆ సమస్య నుంచి దేవుడు మనల్ని అంత త్వరగా విడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, గిఫ్ట్స్ తో, బహుమానాలతో మనల్ని ఆదరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అన్నింటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. చెప్పబడిన ప్రతి ఆశీర్వాదాలు ఇక్కడ ఉన్న మనమందరము కూడా పొందుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా.